మన్యం జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షానికి ప్రధాన గెడ్డలు అలాగే కొండవాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చింతపల్లి మండలం ఎర్రబొమ్మల పంచాయతీలో జీకే వీధి మండలం ఏ దారకొండ పంచాయతీలో వాగులు ఉప్పొంగుతుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వాగులపై వంతెనలు నిర్మించాలని అధికారులను కోరుతున్నారు. చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీలోని సమగిరి గ్రామ రహదారిపై భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న కొండవాగుతో ప్రయాణానికి ప్రాణాలకు తెగించి మరీ కాలువ దాటుతున్నారు గిరిజనులు. గిరిజనుల వాన కష్టాలు తీరడం లేదు. వాన పడిందంటే ప్రాణం అరిచేతిలో పెట్టుకుని బతకాల్సిందే. ప్రమాదకరమైన వాగు దాటుతూ గిరిజన గూడాల నుంచి బయటపడాల్సిందే. అల్లూరు జిల్లాలో ఇలాగే ప్రమాదకరంగా వాగు దాటి నిత్యావసరాలు తెచ్చుకుంటున్నారు గిరిజనులు. గిరిజనుల వాన కష్టాలు తీరడం లేదు. వాన పడిందంటే ప్రాణం అరచేతిలో పెట్టుకుని బతకాల్సిందే. ప్రమాదకరమైన వాగు దాటుతూ గిరిజన గూడాల నుంచి బయటపడాల్సిందే. అల్లూరు జిల్లాలో ఇలాగే ప్రమాదకరంగా వాగు దాటి నిత్యావసరాలు తెచ్చుకుంటున్నారు గిరిజనులు. అల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీగా వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అరకు నియోజకవర్గం డుబ్రిగూడలోని కోసంగి వాగు ఉధృతంగా మారింది. దీంతో గిరిజనులు నిత్యావసరాలు తెచ్చుకునేందుకు వాగు దాటాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే మెడలోతు నీటిలో ప్రాణాలకు తెగించి వాగు దాటుతున్నారు గిరిజనులు. పీకల్లోతు నీటిలో బతుకు జీవుడా అంటూ వాగు దాటి వేరే గ్రామాలకు చేరుతున్నారు. ఈ వాగుపై బ్రిడ్జ్ నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. Palacio